హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరోయిన్ త్రిష గారు అండ్ విజయ్ గారు వీళ్ళిద్దరి పెళ్లికి కూడా తల్లి అంటే త్రిష గారి తల్లి ఓకే చెప్పిందని చెప్పేసి ఒక వార్త వైరల్ అయిపోతుంది. సో తొందరలో వీళ్ళ పెళ్లి ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, విజయ్ త్రిష పెళ్లికి సంబంధించి ఇప్పుడు ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. అంటే త్రిష తల్లి కూడా ఈ పెళ్లికి ఓకే చెప్పిందని, తొందరలో ఉండే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ వార్తల్లో నిజం ఉందంటారా? ఏంటి కారణం దీనికి సంబంధించి? మీకు ఇప్పుడు మాయాలోకం ఒకప్పుడు మనకి మయ సభలు భారతంలో తెలుసు మనకి. అలాగా ఇప్పుడు ఏ అని అనుకోవాలి మనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చి మీరు సోషల్ మీడియా చూస్తే యూట్యూబ్కి వెళ్తే ఎన్ని ఫేక్ వీడియోలు నిజం అనుకునేలాగా కానీ తెలిసిపోతాయి మనకి. కళ్ళ కదలికలు అవన్నీ ఆ మూమెంట్స్ తెలిసిపోతాయి మనం అబ్జర్వ్ చేస్తే. సో ఇప్పుడు త్రిష అండ్ విజయ్ పెళ్లి గురించి కూడా ఏఐ ద్వారా జనరేట్ చేసి ఫోటోలు, వాళ్ళు పెళ్ళి అయినట్టు, సెలబ్రిటీలు వచ్చినట్టు, వాళ్ళని ఆశీర్వదించినట్టు ఇవన్నీ కూడా వచ్చాయి. వస్తే సోషల్ మీడియాలో దాన్ని త్రిష తల్లిగారైన ఉమా కృష్ణన్ అనుకుంటా ఆవిడ పేరు, ఆవిడ లైక్ చేసింది. సో తల్లి కూడా యాక్సెప్ట్ చేసింది అని ఒక వార్త వైరల్. ఓకే, ఆవిడ యాక్సెప్ట్ చేశారో లేదో తెలియదు, నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారో లేదో మనకు తెలియదు. అంటే మొన్న ఒక పెళ్లికి ఒక ఇద్దరు సేమ్ అటైర్ లో రావడం, ఒకే కారులో దిగడం తోటి ఇది అంటే హీట్ ఎక్కింది. అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఆ తర్వాత వీళ్ళు రావడం తోటి అది దానికి బలం చేకూర్చింది ఆ మాటలకి. ఇప్పుడు సంగీతతో ఇంకా విడాకులు అవ్వలేదు. విడాకులు కాకుండా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేరు. ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకున్నా అది వాళ్ళ వ్యక్తిగతం అవుతుంది. కానీ ఇతను రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి ఈ విషయం అనేది హాట్ టాపిక్. అయితే ఇప్పుడు ఇతను విజయ్ చెప్పింది ఏంటంటే, ఈ విషయం కాకపోయినా జనరల్ గా తన రాజకీయాల్లోకి రావడానికి నాకు ఈ ప్రజలు చాలా చేశారు, అంటే నన్ను హీరోగా నిలబెట్టారు కాబట్టి ఈ ప్రజలకు ఏదైనా చెయ్యాలి అనుకుని నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అన్నాడు ఆయన. అది ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో మనకు తెలియదు. కానీ త్రిష విజయ్ పెళ్లి అనేది త్రిష విజయ్ పెళ్లి అనేది ఎలక్షన్స్ తర్వాత జరుగుతుందని తెలుస్తోంది. సరే, జరిగినా జరగకపోయినా అది వాళ్ళ వ్యక్తిగతం అండి. అది పెద్ద ఇంపాక్ట్ ఏమి రాజకీయాల మీద చూపించదు. అంటే విజయ్ మాటల వల్ల లేదు, విజయ్ ఇచ్చే హామీల వల్ల ఏమన్నా అంటే ఆయన ఉచితాలు ఇచ్చాడు కాబట్టి నెగ్గేస్తాడని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఉచితాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడో మనకు తెలుసు. అందుకని ప్రజల నాడి పట్టుకోవడం చాలా కష్టం. అందులో ఈ ద్రావిడ ఉద్యమాన్ని కాదని ఇతన్ని ఎన్నుకుంటారా? బీజేపీ పాగా వేయగలదా? బీజేపీకి పెద్దగా ఓటు షేరింగ్ వస్తుందా తెలియదు మనకి. ఇవన్నీ కూడా ఇఫ్లు బట్టలే. కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క